ఒకప్పుడు రత్నాల సీమ, మొన్నటి వరకు కరువు సీమ, ఇప్పుడు స్వర్ణ సీమ. అవును, మీరు వింటుంది నిజమే. మొన్న జొన్నగిరి, ఇప్పుడు రామగిరి. కరువు సీమలో బంగారం పంట పండబోతుంది. దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోవడానికి రామగిరి బంగారు గనులు సిద్ధమవుతున్నాయి. బంగారు గనులను మళ్లీ తెరిపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చకచక అడుగులు వేస్తుంది సర్కార్. ఒకప్పటి అనంతపురం జిల్లా, ఇప్పటి శ్రీ సత్యసాయి జిల్లాలో మళ్లీ బంగారం పంట పండబోతోంది. ఒకప్పుడు నిత్యం కళకళలాడిన ఈ గనులు ఏళ్లుగా బోసిపోయాయి. ఇప్పుడు మళ్లీ వెలుగులు నింపనున్నాయి. ఉమ్మడి అనంతపురం, ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో బంగారు గనులకు పేరొందిన రామగిరిలో మళ్లీ పెద్ద ఎత్తున బంగారం మైనింగ్ కోసం అడుగులు వేగంగా పడుతున్నాయి. మైనింగ్ లీజుల కోసం టెండర్లు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రామగిరిలో ఉన్న బంగారు గనులను మళ్లీ ప్రారంభించడానికి రంగంలోకి దిగింది రాష్ట్ర సర్కార్. కరువు కాటేసిన తట్టుకుని నిలబడిన సీమలో ఇప్పుడు బంగారం కాసులు కురిపించనుంది. హంద్రీనివా, హెచ్ఎల్సీ కాలువలతో సాగు, తాగునీరు రావడంతో ఖనిజ నిక్షేపాలు వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇక్కడ గతంలోనే బంగారం తవ్విన రికార్డులు ఉన్నాయి. 1910 నుంచి 1927 కాలంలో సుమారు 176.338 ఔన్సుల బంగారం తవ్వినట్లు లెక్కలున్నాయి. అంటే టన్నుకు 15 గ్రాముల బంగారం చొప్పున దాదాపు 5 కేజీల బంగారం వెలికి తీశారు. ఆ తర్వాత భారత ప్రభుత్వ ఆధీనంలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ 1982 నుంచి 2002 వరకు బంగారు తవ్వకాలు జరిపారు. 2002లో లీజ్ ముగియడంతో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఇక్కడ తవ్వకాలు ఆపేశారు. ఇక మళ్లీ ఇదే సంస్థ 2015లో తిరిగి తవ్వకాలు చేసుకునేలా దరఖాస్తు చేసుకుంది. అయితే అప్పటి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. రామగిరి బంగారు గనులు దాదాపు 25 సంవత్సరాల తర్వాత తిరిగి తెరుచుకోవడానికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. దీంతో అక్కడి జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మారిన ఆర్థిక పరిస్థితులు, మైనింగ్ రంగంలో వచ్చిన అత్యాధునిక మార్పులతో ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు అధికారులు చెప్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం రామగిరి ప్రాంతంలో టన్నుకు సగటున 4 గ్రాముల బంగారం, గ్రేడ్తో సుమారు 11.4 లక్షల టన్నుల ఖనిజ సంపద నిక్షిప్తమై ఉందని తెలుస్తోంది. దీని ద్వారా దాదాపు 9.1 టన్నుల బంగారాన్ని వెలికి తీయవచ్చనే అంచనాలు ఉన్నాయి. రామగిరి గోల్డ్ మైన్స్ లో నాణ్యత ఎక్కువగా ఉండి 1 టన్ను మట్టికి ఏకంగా 4 నుంచి 5 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రామగిరి బంగారు గనులను ప్రారంభిస్తే అటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇటు రామగిరి ప్రాంత వాసులకు ఉపాధి కూడా లభించనుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రామగిరి బంగారు గనులు ప్రారంభిస్తామని అంటున్నారే తప్ప పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటి ప్రభుత్వమైనా ప్రత్యేక చొరవ తీసుకుని రామగిరి బంగారు గనుల మైనింగ్ ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.